నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా శుభవార్త చెప్పారు. మెగా డిఎస్సి ప్రకటన నేడే ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే మెగా డిఎస్సి మీదే తొలి సంతకం పెట్టాడు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నాడు. చంద్రబాబు గారు చెప్పిన హామీలలో ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు మెగా డిఎస్సికి వచ్చాడు. ఈ మెగా డిఎస్సి ఈరోజు విడుదల చేయడం చాలామంది నిరుద్యోగులకు ఒక శుభవార్త. దీన్ని పూర్తిగా సమాచారం చూసుకున్నాం. ఏం మెగా డిఎస్సి, ఎన్ని పోస్టులు, ఏమనేది తెలుసుకుందాం. మెగా డిఎస్సి ప్రకటన నేడే. ఎక్స్లో షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ. చూడండి, 16,347 పోస్టులు భర్తీ. కానీ వైసీపీ హయాంలో ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు 5 సంవత్సరాల కాల వ్యవధిలో. కానీ చంద్రబాబు నాయుడు గారు 10 నెలల కాలంలోనే మెగా డిఎస్సి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాడు. పింఛన్ 4,000 పెంచినాడు. అది సూపర్ 6లో భాగాలు ఇవి. ఒకటి చేసుకుంటూ మెగా డిఎస్సి, పింఛన్ 4,000, సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు, ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. బస్సుల్లో లేడీస్కి ఫ్రీ, మంత్లీ ఆడవారికి ఆర్థిక సహాయం కింద 1,500 ఎంతో అది కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి. వీటిని హామీలు చేసుకుంటూ అమరావతిని డెవలప్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. ఈ మెగా డిఎస్సి గురించి తెలుసుకుందాం. ముందుగా మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేయనున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. మెగా డిఎస్సి షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి కళ సాకారం అవుతుంది. మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నది. అంకిత భావం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా పాఠశాలల కమ్యూనిటీల సాధికారతతో ఇది ఒక చరిత్రాత్మక ముందడుగు. ఓర్పు పట్టుదలతో ఎదురు చూసిన ఔత్సులకందరికీ ఆల్ ది బెస్ట్ అని లోకేష్ పోస్ట్ చేశారు. మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. చూడండి, ఇంకా చూస్తే ఏ పోస్టులు ఏమేమి అనేది కూడా చూద్దాం. మెగా డిఎస్సి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తుల, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెల్ సంక్షేమ పాఠశాలలోని ఖాళీలకు ఆయా జిల్లాల్లో నియామకాలు చేపడతారు. బదిర, అందుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలోని పోస్టులకు భర్తీ జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. అన్ని రకాల ఎస్సీటీ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 2 కలిపి 14,088 పోస్టులు ఉన్నాయి. చూడండి, ఈ పోస్టులకు ఎప్పుడు అని అంటే ఏప్రిల్ 20 నుంచి మే 15 ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తు స్వీకరణ. ఈ రోజు నుంచి మే 15 వరకు. మే 20 నుంచి నమూనా పరీక్షలు,
మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. చూడు, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల. తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరణ. అభ్యంతరాలు స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన. ఇదేనండి ఉపాధ్యాయుల యొక్క పోస్టులు. 16,347 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ టీచర్ పోస్టులకు ఈరోజు మెగా డిఎస్సి విడుదల చేస్తున్నారు. అదే నారా లోకేష్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. ఇది విడుదల చేయడం నిరుద్యోగులకు ఒక వరం లెక్క జరిగింది. ఎందుకంటే జనాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న దీనికోసం చాలా అయిందండి. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇది 16,347 పోస్టులకు షెడ్యూల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. థ్యాంక్ యూ వెరీ మచ్.